5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మున్సిపాలిటీలో అధికారంలో ఉన్నప్పటికీ ఒక్కో వార్డుకు కనీసం 20 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర విమర్శలు చేశారు. కనీసం ఒక్క నిరుపేద కుటుంబానికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గాని రేషన్ కార్డు గాని ఇచ్చిన దాఖలాలు లేవని, అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి సాధ్యమవ్వాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్లను స్వయంగా కలుసుకొని వారి సమస్యలు, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం చిట్యాల మున్సిపాలిటీలో ఇండ్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే 3 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్లు పూర్తి చేసి శంకుస్థాపనలు కూడా చేశామని, మరో 12 కోట్ల రూపాయల పనులు టెండర్ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రతి వార్డుకు 1 కోటికి పైగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరమైన చిట్యాల మున్సిపాలిటీని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చిట్యాల మున్సిపాలిటీలో 12కి 12 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని వేముల వీరేశం ధీమా వ్యక్తం చేశారు. 10, 11, 12 వార్డులలో ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి అక్కడ పెండింగ్లు ఉన్నటువంటి ఇండ్లు పూర్తి చేసి 250 ఇండ్లు పూర్తి చేసి ఇంకొక 500 ఇందిరమ్మ ఇండ్లు ఈ టౌన్కు ఇస్తానన్న తర్వాత దాదాపుగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి ఇండ్లలో జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఇండ్లు లేక బాధపడుతున్నటువంటి వాళ్ళు, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితోనే ఈ చిట్యాల టౌన్ రూపురేఖలు మారతాయి. చిట్యాల టౌన్లో ఉన్నటువంటి పేదల కన్నీళ్లు, కష్టాలు పోతాయి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలకు నిలయముగా ఉన్నటువంటి చిట్యాల టౌన్ను సమస్యలు లేని టౌన్గా తీర్చిదిద్దేటువంటి ఒక శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది అనేటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఇక్కడ 12 సీట్లకు 12 సీట్లు కాంగ్రెస్కు భారీ మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించబోతుందనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తాం. గడిచిన 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం ఒక ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, కనీసం ఈ టౌన్ డెవలప్మెంట్ కోసం కృషి చేయలేదు. 3 కోట్ల రూపాయల నిధులు వస్తే కాంట్రాక్టర్లతో పని చేపియలేక ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉండటం మూలంగా ఎమ్మడిబడి ఆ నిధులను కూడా ఈరోజు గ్రౌండ్ చేయించినటువంటి ఒక ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాంతో పాటు ఇంకో 15 కోట్లు ఇచ్చి అవి కూడా టెండరింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఒక్కొక్క వార్డుకు 10 నుంచి 20 లక్షలకు మించి ఖర్చు పెట్టలేని స్థితి నుంచి ఈరోజు దాదాపు 1 నెల 2 నెలల్లోనే ఒక్కొక్క వార్డుకు 1 కోటి పైచిలుకు నిధులను ఇచ్చినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఇలా 12 వార్డులకు 12 వార్డు కాంగ్రెస్ కైవాసం చేసుకోబోతాం. బీఆర్ఎస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు, బీఆర్ఎస్కు ఓటు అడిగేటువంటి అర్హత కూడా లేదు. బీఆర్ఎస్ ఈ టౌన్కి ఏం చేసిందని ఓటు వేయాలి? ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చిందా? ఒక పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చిందా? ఒక పేదవాడి పేరును రేషన్ కార్డులో అదనంగా చేర్చిందా? ఇలా సన్న బియ్యం ఇచ్చి, రేషన్ కార్డులు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు 500 కేటాయించి అక్కడ ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 250 ఇండ్లు పూర్తి చేస్తానని చెప్పేసి 15 కోట్ల రూపాయలు ఈ టౌన్ డెవలప్మెంట్కి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్కు తప్ప ఇంకో పార్టీకి ఓటు వేయమని చెప్పేసి చిట్యాల ప్రజానీకం అనేటువంటి ముక్త కంఠంతో ప్రకటిస్తా ఉంది.